నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. జగన్ మీడియాలో తప్పుడు రాతలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. అట్టహాసంగా ఆదిత్య ఫర్నిచర్స్ షోరూం ప్రారంభోత్సవం రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన ప్రత్తిపాటి వెంకటకుమారి. టీడీపీ సీనియర్ నాయకులు మద్దుమాల రవి తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన ప్రత్తిపాటి వెంకటకుమారి. రవి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని వెల్లడి. మాజీ మంత్రి విడుదల రజనీ ముఖ్య అనుచరుడు అరెస్ట్. పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి రిమాండ్కు పంపించిన పోలీసులు. శవరాజకీయాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. నారా రామ్మూర్తి నాయుడు మరణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని అన్నే తొక్కేశాడని, కుటుంబంలో విభేదాలంటూ జగన్ మీడియా తప్పుడు రాతలు రాస్తుందని ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మనుషులను రాజకీయంగా అవసరానికి వాడుకొని తన అవసరం తీరాక సొంత వారినైనా సరే తొక్కేయడం ఎలాగో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్లు మరెవరికి తెలియదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రక్కనే ఉంటే నువ్వు ఎదగలేవు, కాంగ్రెస్లో చేరితే నిన్ను ఎమ్మెల్యేను చేసి మంత్రిని చేస్తానని ప్రలోభపెట్టి రామ్మూర్తి నాయుడును 2004 ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకొని తీరా ఎన్నికల సమయానికి టికెట్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదన్నారు. మరోపక్క తల్లిని చెల్లిని బయటకు గెంటేసి వారిపై కోర్టులో కేసులు వేసిన చరిత్ర అతనిదని అన్నారు. అటువంటి చరిత్ర ఉన్న జగన్కు కానీ అతని మీడియాకు కానీ కుటుంబాల వారి అనుబంధాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అయినా సొంత చెల్లి తల్లిపైనే తప్పుడు రాతలు రాయించిన వ్యక్తులను ఇతరులపై బురజల్లడం పెద్ద కష్టమేమో పని కాదన్నారు. తప్పుడు రాతలు మాని ముందు తల్లి చెల్లి పత్రిక ముఖంగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రత్తిపాటి హితవు పలికారు. చిలకలూరిపేట మండలం బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపం నందు కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సహాయాన్ని ప్రత్తిపాటి వెంకటకుమారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫర్నిచర్ వారి ఆదిత్య బెడ్స్ అండ్ బ్లాంకెట్స్ ఫర్నిచర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్వాహకులు కాళహస్తి వెంకట్ నవీన్ కుమార్ గద్దె మురళీ కృష్ణలకు ఈ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పట్టణ ప్రముఖులు ఉన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని రాగన్నపాలెంకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి తండ్రి మద్దుమాల సుందర్రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆదరణ కూడిక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి మద్దుమాల రవి ఇంటికి వెళ్లి ఆయన తండ్రి మద్దుమాల సుందర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ఎంతో ఆప్తుడైన మద్దుమాల రవి తండ్రి చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా వారి కుటుంబం పార్టీని నమ్ముకొని ఉందన్నారు. రవికి తామంతా ఎప్పుడు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, ఎస్ఎస్ సుభాని, కొండ వీరయ్య, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ 15 రోజుల నుంచి బయట రావట్లేదా? వేరే దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. నేను మా తండ్రి దానికి వెళ్ళి కాలానికి నవీన దానికి వెళ్ళి మాకు అత్యంత ఆప్తుడు తెలుగుదేశం పార్టీ ఓన్ బ్లడ్ అనమాట. ఇంకా రవి అంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడైతే కానీ అతని దగ్గర నుంచి వెళ్ళలేదు. అంత మాకు సహోదరుడు, తెలుగుదేశం పార్టీకి నమ్మిన కొట్టులాగా ఉంటాడు. టౌన్ సెక్రటరీ. వాళ్ళ ఫాదర్ చనిపోయి ఈరోజు సెరమనీకి వచ్చాము. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి పదవులు పొంది రవి ఎప్పుడు మా కుటుంబానికి శ్రేయభిలాషం ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. పార్టీలకై ఎప్పుడు కూడా తను విధేయుడిగా ఉంటాడు. ఎప్పుడు అలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాగా ఈరోజు అందుబాటులో లేరు కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని వచ్చేసాను. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వచ్చేసి మన ఎదురు చూసినా మన పార్టీ సోదరులు కనపడుతున్నారు. అందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తానికి అందరూ కూడా తనకి ఇవాళ ఈ విందు ఇచ్చారు. ఇదంతా చూసి అందరూ దానికి సహకరించాల్సింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడు మాజీ శాసనసభ్యులు పారిశ్రామికవేత్త నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ శ్రేణులు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలందించే విషయం తెలిసిందేనని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, ఎస్ఎస్ సుభాని, జివాజీ మదన్ మోహన్, దగుమలి సాంశివరావు, కొండ వీరయ్య, తుపాకుల అప్పారావు, షేక్ రసూల్, షేక్ అజారుద్దీన్, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. నాదెళ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన కోటిరెడ్డిపై ఆ మండల ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిరుమామిళ్ల గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమించి అద్దెకిచ్చారని కోటిరెడ్డిపై ఇటీవల జిల్లా కలెక్టర్కి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాదెళ్ల ఎంపీడీఓ స్వరూపారాణి విచారణకు వెళ్లగా కోటిరెడ్డి ఆమెపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఎంపీడీఓ కోటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చిలకలూరిపేట పట్టణంలోని వార్డు సచివాలయ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సచివాలయ మహిళా పోలీసులకు అర్బన్ సిఐ పి రమేష్ ప్రోత్సాహకాలు అందించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సుగాల్ని కాలనీ సచివాలయ మహిళా పోలీసు సాతులూరి సునీతకు సిఐ రమేష్ చేతుల మీదుగా మొదటి బహుమతి ప్రదానం చేశారు. అలాగే మధ్యనగర సచివాలయం మహిళా పోలీసు శ్రీరంజనికి రెండో బహుమతి, పండరిపురం సచివాలయం మహిళా పోలీసు లక్ష్మీ తులసికి మూడో బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు మహిళా పోలీసులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం విద్యార్థులు టీసీఎస్ కంపెనీకి 5 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన టీసీఎస్ కంపెనీ వారు బీకాం విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించినట్లు తెలిపారు. దీంతో ఈ నెల 8న ఫైనల్ రౌండ్ విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించి సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల టీపీఓ ఎం బాలకోటేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. I'm Momina Kausar from Krishnaveni Degree College. Recently, the 5 members of Krishnaveni Degree College have got placement under TCS Tata Consultancy Services. The exam was held on 11th October 2024 at TCS Icon Centers. And recently, on 8th October 2024, we have attended the technical round and HR round at PB Siddhartha Degree College of Arts and Science. So we feel very happy that 5 members of Krishnaveni Degree College from Narsapet got selected under the TCS company. This happened because of the classes and the communication skills which were learned, the management and the college faculty and also our placement cell officer. So thanks to the management, Balu sir. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు టీసీఎస్ బీపీఎస్ జాబ్స్కి సెలెక్ట్ అయినందుకు 5 కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులను అభినందిస్తున్నాను. టీసీఎస్ కంపెనీ వాళ్ళు స్టేట్ వైడ్ ఫుల్ క్యాంపస్ సెలక్షన్స్ను అక్టోబర్ 11వ తారీఖున టీసీఎస్ ఐకాన్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. రిటన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ రిటన్ టెస్ట్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నుండి దాదాపు 50 మంది విద్యార్థులు రిటన్ టెస్ట్కి అటెండ్ అవ్వటం, ఆ రిటన్ టెస్ట్లో 20 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం జరిగింది. నవంబర్ 8న పీబీ సిద్ధార్థ విజయవాడలో టెక్నికల్ రౌండ్ అదేవిధంగా హెచ్ఆర్ రౌండ్ నిర్వహించడం జరిగింది. నవంబర్ 16న టీసీఎస్ కంపెనీ వారు రిజల్ట్ను ఇవ్వటం జరిగింది. దానిలో ఒక 5 కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం, ఆఫర్ లెటర్ తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని అభినందిస్తున్నాం. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు తెలియజేశారు. కార్పొరేషన్ కార్యాలయం నందు ఉండవల్లి శ్రీదేవిని కలిసిన ప్రత్తిపాటి ఆమెను దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం సాహిత్యం, సామాజిక ప్రయోజనం అనే అంశంపై కార్యక్రమాలు జరిగాయి. అలాగే విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీ జరిగింది. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని పాల్గొని మాట్లాడుతూ గొప్ప వ్యక్తులందరూ గ్రంథాలయం ద్వారానే విజ్ఞానవంతులయ్యారన్నారు. అంబేద్కర్ మహనీయుడు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ సమయం గ్రంథాలయంలోనే గడిపేవారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా హాజరైన విద్యార్థులందరికీ ఉచితంగా కథల పుస్తకాలు పంపిణీ చేశారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి సుబ్రతమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. మరికొన్ని పుస్తకాలు త్వరలో కొనుగోలు చేసి లైబ్రరీకి పంపనున్నట్టు ఆమె తెలిపారు. ప్రతి విద్యార్థి లైబ్రరీలో సభ్యత్వం తీసుకొని గ్రంథాలయ సేవలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ పివి సుబ్బారావు, ఇన్నర్ వీల్ కార్యదర్శి నార్ని జయలక్ష్మి, షేక్ సిద్ధాంతి కరీముల్లా, దార్ల బుచ్చిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగులు మీరావలి, సిబ్బంది సరోజిని, సాంబిరెడ్డితో పాటు పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇది లైన్లో చదువుకునే పిల్లల్ని చూశాను. అంటే చదువు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూడండి.
ఇవాళ చదువు అంటే మీరు అన్నీ ఉన్నా కూడా చదివించడానికి కూడా మీరు ఇబ్బంది పడుతుంటే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు బాగా చదువుకోవాలని. నేను సేవ ఎట్లా చేస్తానంటే కరోనా టైంలో ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాని టైంలో నేను బయటికి వచ్చి ఎంతోమందికి ఎంతో విధానంగా అన్నం పెట్టాను. పోలీసులకు కానీ, విద్యార్థులకు కానీ, స్టూడెంట్స్ కానీ, లేబర్ పనిచేసే వాళ్ళకి కానీ అందరికీ ఎంతమందికి పెట్టారంటే అది ఉద్యోగాలకే తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు నా ఎంట ఉండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఫలానా రాజస్థాన్ వచ్చిన వాళ్ళకి, కూలి పనిచేసే వాళ్ళకి అన్నం దొరకట్లేదు, ఖాళీ నడకతో ఊరికి వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదంటే నేను కారు వేసుకొని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టి సంతోషపడిచ్చి వచ్చినవాడిని. అంటే బాధ అంటే నాకు బాగా తెలుసు. చదువులు ఒక్కటే నాకు లేదు. ఆ బాధ ఎప్పుడు తీర్చుకుంటానో తెలియదు. ఆ చదువు విధానం ఏదైనా ఎక్కడైనా ఒక పేపర్ చదువుదామంటే నాకు కొంచెం బిడియంగా ఉండేది. ఆ బిడియం కూడా లేకుండా చేస్తాడు మా గుంజుబాబు గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజుకు 5వ రోజుకు వచ్చేస్తున్నాము. ఇంకొక 2 రోజులు ఉన్నాయి. వారోత్సవాలు ప్రతి సంవత్సరము 14 నుంచి 20 వరకు నవంబర్న జరుపుకోవడం మనకు ఆనవాయితీ. సో ఈ వారం రోజులు పిల్లల హడావిడి ఎక్కువగా ఉంటా ఉంది లైబ్రరీలో. తర్వాత ఎందుకంటే కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి పార్టిసిపేట్ చేసేసి ప్రైజెస్ తీసుకోవాలనే ఒక ఉత్సాహంతో పిల్లలందరూ లైబ్రరీలకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా సంవత్సరం వరకు కనిపించడం లేదు. అదే బాధాకరం. ప్రతి కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళి మేము చెప్తూనే ఉన్నాము, ఖచ్చితంగా లైబ్రరీలకు విజిట్ చేయండి. పిల్లలు చిన్నప్పటి నుంచినే పుస్తక పఠనం ఏర్పాటు అలవాటు. ఒక గ్రంథము అంటే ఒక మంచి పుస్తకం మీకు చదివితే ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి పుస్తకం అంటే ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్టు. మీరు ఇంట్లో కూడా మీకు కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఇంట్లో కొంతవరకే ఉంటుంది. కానీ మనం ఇక్కడ గ్రంథాలయాలకు వస్తే మీకు ఎన్నో పుస్తకాలు ఉంటాయి. మీ స్కూల్లో కూడా ఉంటాయి గ్రంథాలయాలు. మీ స్టడీ మెటీరియల్కి సంబంధించిన పుస్తకాలే ఉంటాయి. అందులో ఎక్కువగా ఉంటాయి స్టడీ మెటీరియల్కి. అట్లా కూడా చదువుకోవడం మంచిది. మీరు ఒక 4-5 స్టూడెంట్స్ కలిసి కూర్చొని స్కూల్లో, లైబ్రరీలో కానీ ఇక్కడ కానీ వస్తే మీరు ఇక్కడ మంచి అనువైన వాతావరణం ఉంటుంది. మీకు చదువుకోవాలన్నా మరి అనువైన ఇంట్లో ఉంటే మీకు టీవీలని, సెల్ ఫోన్ అని మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇట్లాంటి గ్రంథాలయాలకు వచ్చి చదువుకుంటే మీకు మంచి అనువైన వాతావరణం. మీరు ఒక్కళ్ళు ఇద్దరుగా కాకుండా ఒక టీమ్గా ఒక 4-5 అలా వచ్చి చదువుకుంటే మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఆ చదువుకున్నదే మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకొకటి చదివింది మీరు అట్లా డిస్కస్ చేసుకొని మీరు ఒకటి జ్ఞానాన్ని ఒకటి పంచుకోవచ్చు. అది మంచి అలవాటు. లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో కూర్చొని చదువుకునేవాళ్ళు. ఆయన కొన్న పుస్తకాలన్నీ చదువు అయిపోయి జాబ్ చేసేటప్పుడు కొన్నారు. సామాజిక విద్యా కేంద్రాలు, గ్రంథాలయాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరునిగా ఎదుగుతానని భావి తరాలను కూడా గ్రంథాలయ సందర్శన. పట్టణంలోని నర్సరాపేట రోడ్డు సాయినగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పర్వదినాల్లో ప్రత్యేకంగా జరుగు పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్తీక 3వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ రాముడు రామకృష్ణ శాస్త్రి మరియు ఋగ్వేద గణపాటి పవన్ కుమార్ శాస్త్రిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్, వారి ధర్మపత్ని చల్లా విజయలక్ష్మి ప్రత్యేకంగా మహాశివునికి పంచామృతాభిషేకాలు చేశారు. ధూపదీప నైవేద్యాలతో, విశిష్ట అలంకరణతో, మహారుద్రం, శివనామ అష్టోత్తర పూజ, పంచహారతులతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని గోత్రనామాలతో పూజలు జరిపించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ రానున్న 4వ సోమవారం కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు.
परमलिङ्गाद्रिमः ये तत्सोमस्य सूर्यस्य शिवलिङ्गं स्थापयते पाणिमन्त्रं पवित्रं भगवान् शङ्करस्वामी देवताभ्यो नमः नानाविध परिमल ओम पंचपुष्टे सूर्य ज्योतिषा पश्चाताना सहस्रसा समर्पयामि इदिग्रावन्नकारषण्यष्टारस्पत्यवादिनः सुरभिनामकागर्भणा योगोदितार्चतु तत्रास्तपयामि आदिविद्राश्चपदा पञ्चपुष्टे सूर्यैर्ज्योतिषा हस्तदाना భవానీ శంకరాయనమ్మ మన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో శ్రీ సాయినగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో ఉన్నటువంటి భవానీ శంకర స్వామివారికి ఈ రోజున కార్తీక మాస 3వ సోమవారం పంచామృతాలతోటి విధముగా స్వామివారికి పూజాభిషేకములు జరిగినవి. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ కూడా కార్తీక 3వ సోమవార శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు వచ్చే 25వ తారీఖున కార్తీక మాసంలో చివరి సోమవారం మరియు 4వ సోమవారం వస్తుంది. ఆ రోజు కూడా ఉదయం ఇదే విధంగా ఉదయం 7 గంటల కల్లా స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 26వ తారీఖు మంగళవారం కార్తీక మాస బహుళ ఏకాదశి. అది ప్రతి ఏకాదశి లాగానే స్వామివారికి ఆ రోజు కూడా ఉదయం 7 గంటల నుంచే పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 29వ తారీఖు శివరాత్రి మాస శివరాత్రి శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. దరిమిల ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చీరాల రోడ్లోని ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని తెలిపారు. ప్రముఖ కార్పొరేట్ క్యాన్సర్ వైద్యశాల ఒమేగా ఆసుపత్రి వారి పర్యవేక్షణలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. క్యాన్సర్ పరీక్షతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, గుండె పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. ఈ అవకాశం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నార్ని జయలక్ష్మి ఉన్నారు. ఒమేగా హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత గర్భాశయ నిర్ధారణ పరీక్షా శిబిరం రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్నం 1 గంట వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించబడుతుంది. ఈ క్యాంపులో స్త్రీలకి ఉచిత గర్భాశయ నిర్ధారణ పరీక్ష పాస్మీర్ టెస్టు, మళ్ళీ ఎవరికైనా మహిళలే కాదు ఎవరికైనా ఈసీజీ గుండె పరీక్షలు మరి బ్లడ్ షుగర్ టెస్టులు ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహించబడతాయి. కనుక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మా క్లబ్ తరఫున కోరుతున్నాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.